తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం, చాలా మంది హీరోయిన్స్ కి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు. క్యాన్సర్ వస్తే అదేందో చచ్చిపోం మనం దాంతో ఫైట్ చేస్తే చాలా ఈజీ, ఒక చిన్న డిసీజ్ లాంటిది అని చెప్పేసి కూడా సోనాలి బింద్రే గారు కావచ్చు, మమతా మోహన్ దాస్ గారు కావచ్చు, గౌతమి గారు కావచ్చు. బట్ మీ లైఫ్లో క్యాన్సర్ అనే పదం ఛాలెంజింగ్గా తీసుకున్నారా? యాక్చువల్లీ ఐల్ టెల్ యూ వాట్, ఐ వెంట్ ఇంటు వెరీ బ్యాడ్ డిప్రెషన్. ఇక్కడ వాళ్ళన్నీ క్రియేట్ చేశారు. ఐ వాజ్ దేర్ ఇన్ ద న్యూజిలాండ్. ఇక్కడ అన్ని క్రియేట్ చేసి చండాల్గా చేశారు. ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ వెళ్ళారని. సో నేను అక్కడ ఫ్రెండ్ ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో. కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఇక్కడ అన్ని క్రియేట్ చేశాను అలాగా. అన్ఫార్చునేట్లీ దేవుడి దయిందా ఏమీ లేదు. అది రూమర్, ఇట్ వాజ్ ఎ రూమర్. బట్ వాళ్ళు అంత ఇచ్చిన తర్వాత నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను. నేను లేని జబ్బును కూడా అంటగట్టారా? ఇంకా స్ట్రాంగ్, ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఏంటి మనకి అన్ని రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. లెట్ దెం టాక్ వాట్ ఎవర్ దే వాంట్, ఐ నో వాట్ టు డూ. లాస్ట్ ఇయర్ కూడా ఒక న్యూస్ చూసాను నేను తెలుగులో, ప్రేమ గారి రెండో పెళ్లి అని కూడా. సేమ్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. పెళ్ళి అవడం నా నిర్ధారం అంతే. జీవితంలో పెళ్ళి ఉండాలి, లేదని చెప్పట్లేదు, సపోర్ట్ ఉండాలి. ఇఫ్ ఐ గెట్ ఏ గుడ్ గై, డెఫినెట్లీ ఐ విల్ గెట్ మ్యారీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? 70లో కూడా పెళ్లి చేసుకుంటారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? దిస్ ఇస్ మై లైఫ్. సూపర్, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మేడం. డెఫినెట్లీ ఐ యామ్ వెరీ ప్రాక్టికల్. నా లైఫ్ ఎలా ఉండాలి నాకు తెలుసు, నా డెస్టినీ అంతే. మేడం, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి వచ్చిందా మేడం ఇది? నాకు అలాగే ధైర్యం వచ్చిందండి. బికాజ్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు ఫ్రీడమ్గా పెంచారు నన్ను. ఓకే. సో ఐ హ్యావ్ సీన్ ద లైఫ్. ఐ నో ద రెస్పాన్సిబిలిటీ వెరీ వెల్. సో ఐ డోంట్ కేర్ ఇఫ్ దే టాక్ ఆల్సో. ఐ నో ఎలాగ ఇవ్వాలి కూడా నాకు తెలుసు. యా, దిస్ ఈజ్ వన్ లైఫ్. నాకు హ్యాపీగా ఉండాలి అంతే. గ్రేట్. యా, ఎవ్రీ డే ఐఎమ్ హ్యాపీ పర్సన్ అంతే. సో నోబడీ గోన్ టు డిస్టర్బ్ మీ. నా తమ్ముడు కూడా చెప్తుంటారు, నీకు ఎలా జీవనం ఉండాలో యూ గో విత్ యువర్ లైఫ్. ఓకే. ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. అండ్ వాళ్ళంతా నేను స్టార్ లాగా ఎవరు చూడలేదు. అందరూ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే మీరు స్టార్ అనిపించలేదు. చాలా మంది ఉన్నారు. సో మన పక్కింటి అమ్మాయో మన సిస్టరో. హీఈస్ నాకు ఇప్పుడు ప్రీతం అని వచ్చారు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. ఎప్పుడు వస్తుంటారు ఫ్రెండ్స్, నాతో మాట్లాడుతుంటారు. వీ ప్లే కార్డ్స్, విల్ డూ పార్టీస్. పార్టీస్ అంటే ఒక డిసిప్లిన్ లాగా. 1 o'clock అలా కాదు. ఓకే. We sit around 10 o'clock and again I'll get up at 6:30, 6 o'clock. I'll go to yoga or gym. I'll do my workout. సూపర్. యోగా అదంతా చేయబట్టే మీరు ఇంత అందంగా ఉన్నారు. థ్యాంక్స్ టు మై యోగా మాస్టర్. అంతే. మీరు పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అమ్మ నాన్న గురించి చాలా బాగా చెప్తున్నారు. ఏంటి మేడం అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు కూడా. ఏం చేస్తుంటారు నాన్న అమ్మ? నానా వాజ్ ఏ కేస్టడీ టూరిజంలో డ్రైవర్, గవర్నమెంట్ కేస్టడీసీ అని. సో మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్. షీ యూస్ టు కమ్ షూటింగ్లో నాతో వచ్చేవారు అమ్మగారు. ఇద్దరు మా అమ్మ, మై బ్రదర్, మై నాన్నగారు చాలామంది ఎంకరేజ్ చేశారు నాకు. సో మై బ్రదర్ ఓం చూసిన తర్వాత ఈ వాజ్ వెరీ హ్యాపీ. You did a good job అని. Okay. So I've got a state award, second cinema. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ డూ మోర్ మూవీస్. బట్ నాన్న డ్రైవర్గా ఉండి ఈ ఫస్ట్ బిగినింగ్లో అసలు ఎంకరేజ్ చేయలేదు మా నాన్నగారు. తర్వాత ఆయన సెట్కి చూసిన తర్వాత ఒకలాగా అనిపించింది నాకు. ఫుల్ క్యాప్షన్స్ రాసుంటారు అప్పుడు, డ్రైవర్ కూతురు స్టార్ హీరోయిన్ అయిపోయిందని. సచ్ ఎ స్వీట్. నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. డెఫినెట్లీ. ఇప్పుడే 2 years అయింది. హి ఈజ్ నో మోర్. ఓకే. ఎక్కువ మీ లైఫ్లో ఎక్కువ ప్రభావం అంటే నాన్న ఉంటుందా, అమ్మ రోల్ ఉంటుంది ఎక్కువ? డాడీ. ఇద్దరు. డాడీ యూస్ టు ఎంకరేజ్. అంటే నేను ఎప్పుడు తిడితే ఏడిస్తే కూడా ఏడవక అలాగిల్లాన్ని సపోర్ట్ చేసేవాడు. మా అమ్మగారు
ఎందుకు చేయవు? మోటివేషన్ స్పీచ్. నువ్వెందుకు చేయవు? చేయొచ్చుగా, ఎందుకు చేయవట్లేదు? షీ యూస్ టు సిట్ స్క్రిప్ట్కి నాతో పాటు కూర్చేవాడు. తర్వాత ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత వీ యూస్ టు డిస్కస్, ఇలా ఇది సినిమా బాగుంది కదా, ఎందుకు చేయగలవు నువ్వు? వీ యూస్ టు ఫైట్. ఎందుకు చేయాలమ్మా, ఏముంది దీంట్లో అని అడిగాను నేను. దీంట్లో నీ క్యారెక్టర్ ఉంది కదా, చేయొచ్చు కదా అని వీ యూస్ టు డిస్కస్. దెన్ 2 days తర్వాత ఐ సెడ్ ఓకే నేను చేస్తాను. పాయింట్స్ ఉండాలి నాకు. సిస్టర్ ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? షీ ఈజ్ హౌస్ వైఫ్ ఇన్ దుబాయ్లో ఉంది, మ్యారీడ్, 2 kids ఉంది. ఓకే. బ్రదర్ కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తుంటారు. ఓకే. సో రంజీ ప్లేయర్ కదా అయ్యప్ప గారు. ఓ, సో నెక్స్ట్ ఇండియాకి ఏమన్నా రిప్రజెంట్ చేస్తారా? లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు హీజ్ ఆఫీసర్ అయింది బ్యాంక్లో, హీఈస్ వర్కింగ్ దేర్. ఇప్పుడు అయింది 40 అయింది అతనికి. ఓకే, ఇంకా రాదు. సో ఆయన బెంగళూరులోనే ఉంటారు. బెంగళూరు. ఓకే. ఫుల్ మోరల్ సపోర్ట్. అక్కకి ఏం కావాలంటే అది. అంటే నేనే నిర్ధారం చేస్తాను. ఓకే, డిస్కస్ అయిన తర్వాత దెన్ ఐ విల్ డిసైడ్, ఆర్ ఎల్స్ నేను డీప్కి వెళ్ళి నిర్ధారం చేసుకుంటాను దిస్ ఇస్ కరెక్ట్ అని. ఓకే. ఐడియల్గా కూర్చుంటే చాలా కష్టం నాకు, బట్ ఏమైనా చేస్తూ ఉండాలి నేను. ఐ విల్ వాచ్ మూవీస్. అంటే ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టం. డిసిప్లిన్ అంటే కష్టం అయితే హ్యాపీగా ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను అంతే. ఓకే. ఆ టైంలో అలా తినేసేయాలి. సో మేడం, యూజువల్గా స్టార్ హీరోయిన్స్ అంటే చాలా చాలా మనకి ఇమాజినేషన్ వేరుంటుంది. ఓ పెద్ద కోట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అది ఇది పిఏలు ఉంటారు, మేనేజర్లు ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ స్టార్ హీరోయిన్ కన్నడలో. అంటే కన్నడలో ఉన్న చాలామంది స్టార్స్ని చూశాను, కొంచెం సింపుల్గానే ఉంటారు. మీరు వాళ్ళకి ఇంకా తగ్గించి ఇంకా సింపుల్గా ఉన్నారు. ఫ్రమ్ డే 1 నుంచి అలవాట ఇది, లేకపోతే ఏంటిది అసలుకి ఈ లైఫ్ స్టైల్ మీకు ఇష్టమా? అంటే ఐ లవ్ సింప్లిసిటీ. సింపుల్గా ఉంటే నాకు చాలా మంచిది. అంటే యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టం. రెండిటికి ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మనం. ఇంట్లో ఉంటే కూడా ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఆర్టిస్ట్కి వెళ్తే కూడా నేను ఆర్టిస్ట్ లాగా ఉండాలి. సో మేకప్ వేస్తే నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఆఫ్టర్ నేను మేకప్ అని తీసిన తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి ఒక కూతురు. ఓకే, దట్స్ వాట్ ఐ థింక్. ఇదంతా తెలియక చాలామంది ట్రూ, చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను పెద్ద స్టారు, యాక్టింగ్లో నాకు వస్తుంది. అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉంటేనే కష్టం. బంధువులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ట్రూ. కానీ తెలుగులో చెప్తూ ఉంటారు, ప్రేమ గారు ఆ టైంలోనే లక్షల రెమ్యునరేషన్, 100 కోట్ల ఆస్తులు బెంగళూరులో ఆమెకి, పెద్ద ఇల్లులు అని చెప్పారు. అసలు అంటే అవన్నీ వద్దనుకొని సింపుల్ లివింగ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ కోటి ఉండాలి, ఇక్కడ బాగుంటే అన్నిటికీ. మిగతా 100 కోట్లని బ్యాంక్లో ఉంటుంది. హ్యాపీ కోటిలో ఉంటే. అంటే డబ్బులే కాదండి ముఖ్యం, లైఫ్ చూడ్డానికి చాలా ఉంది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే, డబ్బులు ఉండాలి, బట్ ఎంత కావాలో అంతే. నాట్ లైక్ అదే ఇంపార్టెన్స్ కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.